అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఏం చేద్దామా, సండే కదండి, సండే స్పెషల్ పానీపూరి చేద్దామా ఇదో నేను కిట్ తీసుకున్నా. ఇది పిల్లల్ని రెడీ టు కుక్ అన్నారు, అందు గురించే నేను షాప్కి వెళ్ళి ఇది తీసుకున్నా. ఇప్పుడు ఇందులో పానీపూరి ఉంటాయండి రెడీమేడ్గా, అవి ఫ్రై చేసుకుంటామే. ఇదిగోండి నేను ఇది వేసుకున్నా. ఇది పానీపూరి ఎందుకు మనం ఫ్రై చేసుకొని మనం తీసుకోవాలి బాణంలో. చూద్దామా నూనె వేడి ఉందా లేదని. చూడండి నూనె పెట్టుకున్నా ఇందులో బాణంలో. చూద్దాం, ఒక టేస్ట్ చూద్దామా వేడిగా ఉందా లేదనేసి. ఇంకా అవ్వలేదండి, సరేనా? ఇక కాస్త అయ్యాక మనం వేసుకుందామా. చూడండి అవుతుంది అనుకుంటాను. ఎలా ఫ్రై చేయాలండి. ఇదిగోండి ఎలా బబుల్స్ వస్తున్నాయి కదా, అలా అవుతాయండి. ఇలాను అలా మళ్ళీ ఒకటి వేసుకుంటామండి. ఇలాను ఫ్రై చేసుకుందాం అన్నీని. రెడీ టు అండి. పిల్లలు ఇన్స్టెంట్ కావాలంటేను నేను షాప్కి వెళ్ళి తెచ్చుకున్నా అని ఇలానే వేసుకోవాలండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బయట తింటే హెల్త్కి బాగోదు కదండి, అందు గురించి ఇంట్లో తయారు చేసుకుందామా. ఇందులో ఇన్స్టెంట్ ప్యాకెట్ దొరుకుతుందండి. నేను కూడా ఆల్రెడీ మొన్నట్లో నేను వీడియో పెట్టాను ఇంట్లో, అంటే మా కలీగ్స్తో నేను చేసుకున్నా. ఇది కూడా కొత్తదండి, నాకు తెలియదండి యాక్చువల్గా. షాప్కి వెళ్ళాక తెలిసిందండి ఇన్స్టెంట్ రెడీ టు కుక్ అని. చూడండి అంత. చూడండి పానీపూరి ఫ్రై చేసుకున్నా ఉన్నా. ఇక్కడ ఆలూ స్మాష్ చేస్తున్నా. ఇక్కడ మిర్చి పెట్టుకున్నా, అంటే దానిపైన డెకరేషన్ గురించి. ఇక నేను మెంట్ నీరు పెట్టుకున్నా అండి. ఇక ఇదండి చింతపండు రసం అని పెట్టుకున్నా. ఈసారి రెడీ టు సర్వ్ అండి. సరే వెళ్దామా, రండి, ఫాలో మీ. ఎలా హోల్స్ వేసుకుని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని పైన మిక్చర్ వేసుకోవాలండి. ఇలా డ్రై పూరి కూడా చేసుకుంటారండి. చూడండి ఇలానే చేసుకోవాలి. మా అమ్మాయి ఫాస్ట్గా పెట్టేస్తుండే, పోటీ మీద చేస్తుందండి ఎవరు ఫస్ట్ అనేసి. అమ్మాయికి చాలా ఇష్టం అండి. వీళ్ళకి నిన్ననే తినిపించానండి. వీళ్ళకి డైలీ పానీపూరి కావాలండి మా ఊరికి. పెట్టుకుని ఎక్కువ వేసి పెట్టుకుంటాను, ఎందుకంటే నేను ఆలు ఎక్కువ చేసి పెట్టుకున్నా కాబట్టి ఎక్కువ వేసి పెట్టుకోవాలి. ఇంట్లో తయారు చేసుకుంటే హెల్త్ బాగుంటుందండి. మా అమ్మ చూడండి ఆలు ప్యాకెట్ పెడతారండి తను. నేను కూడా పెట్టేస్తుండే ఆలు. మా బాబు ఉన్నాడే, అది చాలా ఇష్టం అండి వాడికి. ఫినిష్ అయిపోయావండి, ఫినిష్ అయిపోయి చూడండి. ఇక మేము ఇక్కడ ఇది ఉంది కదండి, ఇందులో పెట్టుకొని తింటామండి. మా